వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు స్టోరీ 8 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ రాజు యొక్క కళ. విజయనగర సామ్రాజ్యం ఎంతో గొప్పది. అక్కడి రాజు కృష్ణదేవరాయలు ధైర్యవంతుడు, తెలివైనవాడు, ప్రజలను ప్రేమించే మంచి పరిపాలకుడు. రాజ్యం సంపన్నంగా ఉండేది. అందరూ సంతోషంగా జీవించేవారు. ఒక రాత్రి రాజు అలసటతో గాఢనిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో ఆయన ఒక అద్భుతమైన కల కనారు. ఆ కలలో ఆకాశం నీలంగా మెరిసిపోతూ ఉంది. తెల్లని మేఘాలు మెల్లగా కదులుతున్నాయి. ఆ మేఘాల మధ్య ఒక అద్భుతమైన రాజభవనం కనిపించింది. ఆ భవనం గాలిలో తేలియాడుతోంది. గోడలు బంగారంతో తయారయ్యాయి. వజ్రాలు, మాణిక్యాలు మెరుస్తున్నాయి. కిటికీల నుంచి వెలుగులు ప్రకాశిస్తున్నాయి. భవనం చుట్టూ ఇంద్రధనస్సు రంగులు కనిపిస్తున్నాయి. పక్షులు ఆ భవనం చుట్టూ ఎగురుతున్నాయి. రాజు ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇంత అందమైన భవనం నా రాజ్యంలో ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది అని అనుకున్నారు. ఉదయం లేచినా రాజు మనసు ఆ కలలోనే ఉంది. ఆయన రాజసభను వెంటనే పిలిపించారు. మంత్రులు, సైనికాధికారులు, పండితులు అందరూ వచ్చారు. రాజు ఇలా చెప్పారు: నిన్న రాత్రి నేను మేఘాల మధ్య ఒక అద్భుతమైన భవనం చూశాను. అలాంటి భవనం మన రాజ్యంలో నిర్మించాలి. సభలో నిశ్శబ్దం నెలకొంది. అందరికీ అది అసాధ్యమని తెలుసు. కాని రాజు కోరికను ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. ఆ సమయంలో చతుర్పండిత్ అనే మంత్రి ముందుకొచ్చి, మహారాజా, అది సాధ్యమే. నాకు కొంత సమయం మరియు ధనమిస్తే ఆ పని పూర్తిచేస్తాను అని అన్నాడు. రాజు ఎంతో సంతోషించాడు. వెంటనే అతనికి చాలా బంగారు నాణాలు ఇచ్చాడు. పని వెంటనే ప్రారంభించు అని ఆజ్ఞాపించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. కాని ఎక్కడా భవనం నిర్మాణం కనిపించలేదు. రాజు అడిగిన ప్రతిసారీ చతుర్పండిట్ కొత్త కారణం చెప్పేవాడు. మహారాజా, మేఘాలను బలంగా కట్టే విధానం గురించి పరిశోధిస్తున్నాం. మహారాజా, ఆకాశంలో స్తంభాలు నిలబెట్టే పని జరుగుతోంది. ఇలా చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. రాజు కొంత అనుమానపడ్డా కాని తన కల నిజమవుతుందని ఆశతో నమ్మాడు. ఈ విషయం తెనాలిరాముడి చెవికి కూడా చేరింది. తెనాలి చిరునవ్వు నవ్వాడు. ఇది రాజుకు బుద్ధి చెప్పాల్సిన సమయం అని అనుకున్నాడు. ఒకరోజు ఒక వృద్ధుడు వేషం వేసుకుని రాజసభకు వచ్చాడు. అతని బట్టలు పాతవి. చేతిలో ఒక కర్ర ఉంది. మహారాజా, నాకు న్యాయం చెయ్యండి అని వేడుకున్నాడు. రాజు సానుభూతితో అడిగాడు: ఏమైంది తాతయ్యా? వృద్ధుడు చెప్పాడు: నిన్న రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో మీరు మీ మంత్రి కలిసి నా ఇంటికి వచ్చి నా ధనాన్ని తీసుకెళ్లారు. దయచేసి నా డబ్బు తిరిగి ఇవ్వండి. సభలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. రాజు కోపంతో అన్నాడు: ఇది ఏమి విచిత్రం! కలలో జరిగిందాన్ని నిజమని ఎలా అంటావు? కలలు నిజం కావు. అప్పుడు వృద్ధుడు నిశ్శబ్దంగా నవ్వి ఇలా అన్నాడు: మహారాజా, మీరు కూడా మీ కలలో చూసిన భవనాన్ని నిజం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు కదా, అది కూడా అసాధ్యమే. కలలు కలలుగానే ఉంటాయి. రాజు ఒక్కసారిగా మౌనమయ్యాడు. వృద్ధుడి మాటలు నిజమని గ్రహించాడు. అప్పుడు వృద్ధుడు తన వేషం తొలగించాడు. అతనే తెనాలిరాముడు. తెనాలి వినయంగా అన్నాడు: మహారాజా, కలలు మనస్సుకు ఆనందమిస్తాయి. కాని అవి నిజజీవితంలో సాధ్యమా కాదా అని ఆలోచించాలి. లేకపోతే మోసపోతాం. రాజుకు తన పొరపాటు పూర్తిగా అర్థమైంది. చతుర్పండిత్ మోసం బయటపడింది. రాజు అతన్ని శిక్షించాడు. తెనాలి తెలివిని మెచ్చుకొని రాజు ఇలా అన్నాడు: నిజం చెప్పే స్నేహితుడు రాజుకు గొప్ప సంపద. ఆ రోజునుంచి రాజు ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించేవాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. రాజు యొక్క కల. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి తెనాలి మరియు గొప్ప పండితుడు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, కమెంట్ ఆన్ మై వీడియోస్.